అందరికీ నమస్తే అండి. ఏపీ నివాస్ ఎఫ్ఆర్ఎస్లో స్టూడెంట్ అటెండెన్స్ని క్యాప్చర్ చేయడానికి ముందుగా మన ఇన్స్టిట్యూషన్ యొక్క లొకేషన్స్ని, జియో కోఆర్డినేట్స్ని జేఎన్బి నివాస్లో లింక్ చేయాలి. సో ఇంటర్నెట్ ఉన్న ఇన్స్టిట్యూషన్లో అయితే జేఎన్బి నివాస్ యాప్ని ఇన్స్టాలేషన్ చేసుకొని డైరెక్ట్గా లింక్ చేయొచ్చు. ఇప్పుడు మనకి మేజర్ సమస్య మ్యాక్సిమం స్కూల్స్లో ఇంటర్నెట్ లేదు. సో అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో ఏ విధంగా మన లొకేషన్స్ని మ్యాప్ చేయాలి అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందామండి. దీనికి ముందుగా మన ఎక్కడైతే ఇంటర్నెట్ అవైలబుల్గా ఉందో అక్కడికి వచ్చి, అంటే ఫస్ట్ మనము ఇంటికి వచ్చినప్పుడు లేదంటే బయటికి ఎక్కడికైనా ఇంటర్నెట్ అవైలబుల్గా వచ్చినప్పుడు జియో కోఆర్డినేట్స్ని తెలుసుకోవడానికి రకరకాల యాప్స్ ఉన్నాయి. అందులో ఏదో ఒక యాప్ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి ఫస్ట్. సో నేను ఒక యాప్ని ఇన్స్టాలేషన్ చేస్తున్నాను. నోట్ క్యామ్ అనే ఒక యాప్ ఉందండి. ఈ యాప్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాను. ఇది ఇంటర్నెట్ ఉన్న చోట ఇన్స్టాలేషన్ చేసుకొని అప్పుడు మన ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాలి. సో యాప్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఓపెన్ చేయాలి. సేమ్ అన్ని యాప్ల మాదిరిగానే పర్మిషన్స్ ఇవ్వాలి. ఇప్పుడు యాప్ ఇన్స్టాలేషన్ అయిపోయిందండి. ఇది క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు మీరు దీన్ని మామూలుగా ఇన్స్టిట్యూషన్కి వెళ్ళిపోయి మీ ఇన్స్టిట్యూషన్లో హెచ్ఎం గారి రూమ్ దగ్గర ఒక ఫోటోని క్యాప్చర్ చేయాలి. సో ఇదే హెచ్ఎం గారి రూమ్ అనుకోండి. ఈ విధంగా ఒక ఫోటోని మీరు క్యాప్చర్ చేయాలి. క్యాప్చర్ చేసినప్పుడు సేవ్ అని అడుగుతుంది. దీనికి ఏదో లొకేషన్ అనేదో పేరు పెట్టుకోండి. సేవ్ క్లిక్ చేయండి. సేవ్ అయిన తర్వాత ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు మన ఫోటో మనకి మళ్ళీ డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఈ లొకేషన్ని మనము హెడ్ ఆఫీస్కి పంపించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాప్ ఇన్స్టాలేషను ఇంటర్నెట్ ఉన్న చోట ఇన్స్టాలేషన్ చేశారు. తర్వాత ఇన్స్టిట్యూషన్కి వెళ్ళారు. అక్కడ ఇంటర్నెట్ లేదు. కానీ ఈ విధంగా మీకు ఫోటో తీయంగానే ఈ యాప్ ద్వారా ఇక్కడ మీకు లాటిట్యూడ్, లాంగిట్యూడ్ క్లియర్గా కనిపిస్తుంది. దాని యొక్క ఇంకా యాక్యురసీ ఎంత ఉంది, ఏ టైంలో మనం ఈ ఫోటో తీసాము అనేటువంటిది క్లియర్గా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనము ఈ పైన ఉన్నటువంటి రెండు మన హెడ్ ఆఫీస్కి పంపించినట్టయితే మా ఇన్స్టిట్యూషన్ యొక్క లొకేషన్స్ ఇవి, జియో కోఆర్డినేట్స్ ఇవి, వీటిని మీరు జేఎన్బి నివాస్లో ఫిక్స్ చేయండి అని మీరు పంపించినట్లయితే వాటిని డైరెక్ట్గా ఇక్కడి నుంచి జేఎన్బి నివాస్కి పంపించి మీకు డైరెక్ట్గా ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసినప్పుడు అవి మీకు ఏపీ నివాస్ ఎఫ్ఆర్ఎస్లో మీరు అటెండెన్స్ క్యాప్చర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా తీసుకుంటుందండి. సో ఇదంతా కూడా ఆఫ్లైన్లోనే జరుగుతుంది. తర్వాత మీరు ఇంటర్నెట్కి వచ్చిన తర్వాత ఆన్లైన్లోకి పుష్ అవుతుంది. అది నెక్స్ట్ స్టెప్ అండి. ఫస్ట్ జియో కోఆర్డినేట్స్ని ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి.